తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురూజీ మనతో పాటు ఉన్నారండి. వారు ఒక గురుస్వామిగా మనందరికీ సుపరిచితులే. అయ్యప్ప స్వామి గురించి ఎన్ని విషయాలు మనకి చాలా కూలంకషంగా తెలియజేస్తారు. స్వామి నమస్కారం. నమస్కారం తల్లి, నమస్కారం. స్వామి శరణం. దండమయ్యప్ప. సుమన్ టీవీ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఎన్నో ఏళ్ళుగా మనం సుమన్ టీవీలో రెగ్యులర్గా డిబేట్స్ ద్వారా కానీ మన వీడియోస్ కానీ షార్ట్స్ ద్వారా చాలామంది అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. వాస్తవానికి ఒక అవేర్నెస్ని సుమన్ టీవీ అయితే క్రియేట్ చేస్తుంది. అన్ని టీవీల్లోనూ వస్తున్నాయి. బట్ ద థింక్ ఏమంటే సుమన్ టీవీ ఇంకొంచెం ఒక మెరుగైనటువంటి ఒక స్టెప్గా ముందుకు తీసుకెళ్ళి పామర్ల సైతం కూడా రీచ్ అవుతుంది. వాళ్ళందరూ కూడా గురుగారు మీరు సుమన్ టీవీలో ఇలా చెప్పారు కదా, నేను దాన్ని ఫాలో అయ్యాం అని నేనే చాలా విన్నవి ఉన్నాయి. సంతోషం అండి. సమయం ఇచ్చినందుకు ముందుగా మాల వేసుకున్నారా? ఇంకా కొంత సమయం ఉందా? ఇంకా ఉందండి సమయం. అంతే, అందరూ కూడాను ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షకు కార్తీక మాసం ప్రారంభమయ్యి మకర సంక్రాంతి వరకు ఉన్నారు. మనము ఇప్పుడిప్పుడే అయ్యప్ప స్వామి వ్యవస్థలంతా కూడా స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి సంవత్సరం మన యొక్క దేవాలయం అయ్యప్ప స్వామి 18 అవతారాల దేవాలయం వార్షికోత్సవం కళ్యాణోత్సవం ఉంటుంది. ఆ కళ్యాణోత్సవానికి ముందు రోజు 8 నవంబర్ ఎప్పుడైనా మేము దీక్ష తీసుకుంటాం. మా బృందం అంతా కూడాను 18 జనవరి శబరిమలకి వెళ్తాము. ఇది ఆనవాయితీ అనమాట. కొన్ని ఏళ్ళుగా మా గురుగారు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి చేతుల మీద కానీ మేము దీక్ష తీసుకుంటాం. మేము పోయి ఇంకొకరి దగ్గర పోయి మేము దీక్ష స్వయంగా తీసుకోవడం, ఇంకొకరికి ఇవ్వడం అంతా ఉండదు. ఇప్పటికీ మా గురువిని దైవమే. ఈ యొక్క అయ్యప్ప సమాజంలో ఉన్నటువంటి కాన్సెప్టే గురుస్వామి దైవమే అన్నారు. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు చూసారా. ఇప్పటికీ మేము మా గురువు గారి దగ్గరే మాల వేసుకుంటాం. వారికి అన్నప్రాశనం అయింది కూడా శబరిమలలోనే, వారి తాతగారికి అన్నప్రాశనం అయింది శబరిమలలోనే. అలాంటి మహానుభావులు మా తండ్రి గారు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి చేతుల మీదగానే మాల వేసుకుంటాం. శరణమయ్యప్ప. ఇప్పుడు త్వరలో మాల వేసుకోబోతున్నారు. అయితే ముందుగా స్వామి దగ్గర నుంచే ప్రారంభిద్దాం. ప్రశ్నావళి ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు స్వామి. అందులో భాగంగా ముందు అసలు అయ్యప్ప స్వామి వారి గురించి, ఆయన చిన్ముద్రలో ఉంటారు కదా, అది దేనికి అసలు నిదర్శనం? ఏం చెప్తుంది చిన్ముద్ర? ఈ యొక్క చిన్ముద్ర దీంట్లో ఉన్నటువంటి దాంట్లో గొప్ప ఏమంటే, నీ యొక్క అహాన్ని నువ్వు అని చూపిస్తాను చూసారా, దాన్ని ఫస్ట్ మడత పెట్టు. ఇది స్వామి, ఆయనలో ఐక్యం చెయ్యి. త్రిమూర్తుల స్వరూపమైనటువంటి అయ్యప్పను మొక్కు. ఇలాంటి చిన్ముద్ర తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ చిన్ముద్ర రావడానికి ఒక ఎవిడెన్స్, ఇది వచ్చి ఏదో నేనేదో చెప్పేశాను చూసేసుకున్నారు కాదు. ఎలా వచ్చింది? అపూర్వ శాస్త్రగా స్వామివారు బ్రహ్మచారిగా అయ్యే అవతారానికి ఆఖరి అవతారం 17వ అవతారంలో స్వామివారి బుగ్గ మీద చేతులు పెట్టుకొని ఒక చెయ్యిని ఇలా కింద పెట్టుకొని, ఒక కాళ్ళు కింద పెట్టుకొని, ఒక కాలుని పట్టబంధం వేసుకొని ఇలా బాధపడుతూ కూర్చున్నారట స్వామివారు. ఈ స్వామికి ఏం బాధ ఉంటుంది అని అంటే, జగన్మోహిని రూపంలో ఉన్నటువంటి మహావిష్ణువు. జనరల్గా మహావిష్ణువు 2-3 అవతారాల్లో మోహిని అవతారం ఎత్తారు. కానీ స్వామివారు పుట్టడానికి ఉన్నటువంటి అవతారం శివుడు శక్తిని మాత్రమే ఆవహించుకుంటారు, మిగతా వాళ్ళు కారు. ఈ మనిషి అనే రాక్షసుని సంహరించే ఒక భావనలో అందరూ భక్తులందరూ కూడా దేవతలందరూ కూడా స్వామివారిని ప్రార్థన చేస్తే ఆ మహావిష్ణువు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక దీక్ష తీసుకుంటారు. పార్వతీ అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉంటారు. అక్కడ ఏం చెప్పారు? భానుమండల మధ్యస్థే భైరవి భగవాని అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఆయన అన్న చెల్లెలు వాళ్ళు, అమ్మా నాకు శక్తి రూపం కావాలి, నిన్ను మోహించాలంటే ఒక శివుడు మాత్రమే ఉంటాడు, మిగతా స్త్రీలను శివుడు మోహించాడు, కాబట్టి నువ్వు నాలో ఆవాహనం రా, నేను మోహిని అవతారంగా మారుతాను అని చెప్పగానే వారి యొక్క కలయికలో మాత్రమే స్వామివారు జన్మించారు. ఓకే, ఇక్కడ మహావిష్ణువు ఎవరు? మోహిని. ఆ మహావిష్ణువు యొక్క భార్య ఎవరు? లక్ష్మీదేవి. ఈ లక్ష్మీదేవిని నేను ఏ వరుస పెట్టి పిలవాలి అని అందరూ స్వామివారి చింతాక్రాంతలే ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి శ్లోకాలు చెప్తున్నారు. అవ్వట్లేదు. లాస్ట్కి అప్పయ్య దీక్షితులు వారు చెప్తున్నారు, దేవగురు వచ్చినటువంటి వారు, అంబేది గౌరీ మదమాశ్రయామి పత్తపితుర్వాతి అంతాం వసందు లక్ష్మీ మది చింతయంతం శాస్త్రానమిష్టం సకలార్థ సిద్ధి.
అంబా, గౌరీ వాళ్ళందరూ కూడా నా తల్లి సమానులే. అదే సమయంలో మోహిని అవతారంలో ఉన్నటువంటి నా మహావిష్ణు నా తల్లి, ఆమె యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవిని వసందు లక్ష్మీ మదిచింతయంతం శాస్త్రారమిష్టం సకలార్థ సిద్ధయ్య, ఈ యొక్క విషయాన్ని నేను తెలుసుకోవడానికి కోసం ఆ జన్మాంతం కలియుగంలో బ్రహ్మచారిగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి ఆయన అనగానే ఆ బుగ్గ మీద ఉన్న చెయ్యి ఆటోమేటిక్గా చిన్ముద్రగా మారిపోయింది. అర్థం అది. ఈ చిన్ముద్ర రావడానికి, చిన్ముద్ర మారడానికి కారణం స్వామివారి చింతాక్రాంతులే ఉన్నటువంటి స్వామివారు ఏమని ఉన్నారు, లక్ష్మీదేవి. అందుకే చూడండి, కలిలో ఈ అయ్యప్పని మాల వేసుకున్న ప్రతి ఒక్కరు కూడాను కష్టకాలంలో ఉన్న వాళ్ళు కూడా దీక్ష తీసుకున్నారు. ఒక్కసారి ఆయన నామం పలికితే, ఆ దీక్ష తీసుకుంటే జీవితంలో అంతా పలికితే వారు మాత్రమే కదా, వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ మిత్రులందరూ కూడా ఏ ఒక్కరు కూడా చెడిపోయిన చరిత్ర లేదండి అయ్యప్ప దాంట్లో. ఎందుకంటే ఆయనే లక్ష్మీ ధ్యానంతో ఈ యొక్క యోగపీఠం, ఇది గర్భాలయంలో ఉన్నటువంటి యోగపీఠంలో శ్రీచక్ర యోగపీఠంలో ఈ 3 కలశాలు ఉన్నాయి చూసారా, ఈ కలశం కింద ఆ శ్రీచక్ర యోగపీఠం ఉంటుంది. దాని మీద స్వామివారు కూర్చొని చిన్ముద్రతో మనకు అనుగ్రహం ఇస్తున్నారు. అది చిన్ముద్ర అంటే శరణమయ్యప్ప. అది అసలైన రహస్యం. అహాన్ని వదిలి స్వామిలో ఐక్యం అవ్వాలి. నువ్వు అనే అహాన్ని వదిలేసి నాలో ఆ ఆత్మ పరమాత్మతో కలిసి ఉండండి. త్రిమూర్తి స్వరూపమైనటువంటి అయ్యప్ప స్వామి వారిని చూసుకో, ఇటు పెట్టుకొని ఉంటారు, నా పాదాలకి నమస్కారం చేయి. పాదాలే శరణం స్వామి. ఈ విధంగా ముందుగా ఇది తెలుసుకోవాలి స్వామి గురించి. గురుగారు, అయ్యప్ప స్వామి మాలధారణ బాహ్య జీవితంలో అసలు ఎలాంటి మార్పును తీసుకొస్తుంది? బంధాల్లో కావచ్చు, జీవించే విధానం కానీ మార్పు వస్తుందా? వస్తే ఎలాంటి మార్పు వస్తుంది? ఈ ప్రశ్ననే రాంగ్ ప్రశ్న. మార్పు వచ్చింది కాబట్టి అయ్యప్ప దీక్ష తీసుకున్నారు. మార్పు కోసం దీక్ష తీసుకోలేదండి. అది చాలా మంది అపోహ అనుకుంటున్నారు. ఈ మాల్లో ఉన్నప్పుడు బాగుంటారు, తర్వాత ఇప్పేస్తే బాగులుగా అయిపోతారని. నో, మానవుల్లో పరివర్తన వచ్చింది స్వయం డిసిప్లిన్ కోసం తీసుకునే ఒక అద్భుతమైన దీక్షని ఇది అయ్యప్ప దీక్ష. ఇందులో కొన్ని మనం తీసుకుంటాము, కొన్ని గురువుల ద్వారా నేర్చుకుంటాము, కొన్ని సత్సంగం ద్వారా కూడా కొన్ని నేర్చుకుంటూ ఉంటాం. ఇలా జరుగుతుంది. ఈ యొక్క దీక్ష అంటే ఓన్లీ నాట్ ఆధ్యాత్మికం, ఆరోగ్యం. ఈ యొక్క దీక్షలు మాత్రమే. ఎందుకంటే శీతల స్నానం, భూశయనం, ఏకభుక్తం ఇవన్నీ చేయడం వల్ల ఆరోగ్యం ఫస్ట్, అన్నిటికంటే ముందు ఆరోగ్యం చక్కబడుతుంది. పరుపు మీద పడుకుంటాం, కింద పడుకునేటప్పటికి భూమికి ఒక భూ ఆకర్షిత శక్తి ఉంటుంది. చిన్న బెడ్షీట్ ఏదో వేసుకొని కింద పడుకుంటాం. ఆ పడుకోగానే మనలో ఉన్నటువంటి నెగిటివ్స్ అంతా కూడా అది సక్ చేసేస్తుంది. సో కావాల్సినటువంటి బ్యాడ్ ఎనర్జీని తీసేసుకొని పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. భూమి ఎప్పుడు కూడా ఇస్తూనే ఉంటుంది కదండి, భూమి గుణమే ఇవ్వడం. సో నెగిటివ్ని తీసేసుకొని బురద, మట్టి బురదలో ఒడ్లు వేయగానే అది చెట్టుగా మారి బియ్యంగా వచ్చి, కూరగాయలుగా వచ్చి అది ఇస్తుంది. నెగిటివ్ని తీసేసుకొని పాజిటివ్ని ఇస్తూ ఉంటుంది. అలాంటి భూమాదేవికి మనం సమర్పిస్తున్నాం మనల్ని. తప్పకుండా అనుగ్రహం వస్తుంది. ఫస్ట్ ఆరోగ్యం చక్కబడిపోతుంది. ఎప్పుడైతే నా డే టు డే యాక్టివిటీస్లో నా ఆరోగ్యం బాగుపడింది, నాలో ఒక డిసిప్లిన్ వచ్చింది, వై నాట్ ఐ క్యారీ ఫార్వర్డ్ కమింగ్ 324 days అని చెప్పి తెలియకుండానే అతను ఒక మార్పు వచ్చేస్తుంది. ఒకటి, అతను మారడంతో పాటు తన పరిసర ప్రాంతాలంతా కూడా డిసిప్లిన్కి వచ్చేస్తుంది. ఇంట్లో అందరూ కూడాను 48 రోజులు పూజలు పురస్కారాలు, మధుమాంసాలు లేవు, డిసిప్లిన్గా ఉల్లిపాయలు లేదు, స్పైసీ. వీళ్ళు వెంటనే నిత్య జీవితంలోకి వచ్చినప్పటికీ అమ్మో మొన్నగా దీక్ష అయింది, ఆ భావన ఉంటుందండి. ఆ భావన చాలా మార్పు అలా కుటుంబాల్లో చూసాం. అది దానివల్ల ఏమవుతుందంటే ఒకదాని వల్లే మనకు 2 రకాలైనటువంటి హాని. ఒకటి విలన్, 2 హాని. అదేంటంటే నోరు. ఆ నోరు కంట్రోల్గా ఉంటే సమాజంలో బాగుంటారు, మాట పోదు బయటికి. అదే నోరు కంట్రోల్గా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. ఇఫ్ ఈ గమ్ అనే 2 పెదాలు కలిపి అలా మూసేసుకుంటే నోరు, అన్నిటికీ ఆన్సర్ అదే. ఈ దీక్ష నేర్పించే ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ అది. అయ్యప్ప దీక్ష తీసుకున్నప్పుడు లేనిపోని భయాలు ఏమన్నా ఉన్నా అవి తగ్గుతుంది అని అంటారండి. అసలు ఇది ఎలా తెలుసుకోవచ్చు? నిజంగా మనలో ఆ అపోహలు, భయాలు ఇవన్నీ తగ్గాయా లేదా? అప్పటి వరకు ఉన్న లైఫ్ కానీ ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది. ఉదాహరణకు ఒక్కసారిగా మాల వేసుకున్నాక చాలా వరకు భయం పోయిందండి, నాకు లేనిపోని ధైర్యం, అసలు ఎక్కడ లేని ధైర్యం వచ్చిందని చెప్తూ ఉంటారు. నిజమేనా? కారణం ఏమంటే అండి, అప్పుడు వాడు వ్యక్తిగా ఒక్కడుగా ఉన్నాడు. ఇప్పుడు స్వామి తోడైపోయాడు. తన యొక్క 150 కోట్ల మంది జనంలో ఒక్కడిని ఆ స్వామి ఎంచుకున్నాడంటే, ఐదర్ వి చెరిష్ ద
అనుగ్రహం ఆర్ వి అబ్యూస్ ద అనుగ్రహం అనేది వీ హ్యావ్ టు ప్రోగ్రామ్ అనమాట మన సెల్ఫ్. నాతో స్వామి ఉన్నారు చాలు. ఇప్పుడు ఎవరినైనా పిలుస్తూ ఉండే కృష్ణ, రామ, గోవింద, రాజు, వెంకటేష్ అని పిలుస్తూ ఉంటాం. అదే మాల వేసుకోగానే స్వామి కృష్ణ స్వామి, గోవింద స్వామి, గోపాల స్వామి. ఇప్పుడు మనం తిరుపతికి వెళ్తున్నాం, గోవిందారా గోవిందారా అని పిలుస్తామా? శ్రీశైలంకి వెళ్తాం, శ్రీశైలంలో శ్రీశైలం వెళ్తామా? లేదు. కానీ పావళ తులసిమాల వేసుకోగానే తన పేరుని తన భక్తుడికి ఇచ్చే ఏకైక దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అయ్యప్ప దీక్ష మాత్రమే. ఉదాహరణకు ఎత్తుకోండి, మీరు మహిళలే ఎత్తుకుంటాం, మీరు ఒక అయ్యప్పని ఇలా నడిచిపోతూ ఉండగానే లేదా మీ స్టాఫ్ ఇంకొకళ్ళు అప్పటి వరకు అతన్ని మీరు అరే ఊరేనో ఏకవచనం కూడా పిలుస్తారు. కానీ మాల వేసుకోగానే మీకు తెలియకుండా ఒక పెరుగుతారు, స్వామి ఇలా రండి స్వామి, స్వామి. లేదా మీరు మాట్లాడకూడదు లేదనుకుందాం, అలా వెళ్తుండగా ఏమవుతుంది ఇలాగా అనేసుకున్నాం స్వామి శరణం. అంటే మీకు ఎవరైనా నేర్పారు, ఎవరైనా ప్రోగ్రామ్ చేశారు, ఇన్జెక్షన్స్ చేస్తారు, అలా చేయమని. అదే ఈ దీక్షలో ఉన్నటువంటి గొప్పతనం. సో అంతటి పవర్ మనతో ఉండగా ఇంకేం కావాలి? ఇంకా భయం ఎందుకు ఉంటుంది? భయం ఎందుకు ఉంటుంది? నిజం. సో స్వామి మనలో ఉన్నారు, కలవు నామస్మరణాత్ అన్నారు. ఆ నామస్మరణ స్వామి ఉన్నారని నటన చేయకూడదు. అందుకని దొంగ స్వాములు కూడా చాలా మంది తయారయ్యారు. అలా కాకుండా స్వామి అనేది మనలో ఉన్నప్పుడు మనకు ఆ భయం అపోహలు అన్నీ పోతాయి. మాల వేసుకున్న 2 రోజులు కూడా ఆ బిడియం ఉంటుందండి, నేను చక్కగా చేస్తున్నానా లేదా ఏదో ఒక అనుమానం. కానీ ఆ రొటీన్ అయిపోయేసరికి ఆ అనుభూతి, ఆ 108 పూసలు మెడ మీద అలా పడగానే ఒక తెలియని అనుభూతి నాలోనే ఒక బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది, నాలోనే ఒక ఆహారపు అలవాట్లు మారిపోతుంది. నేనైనా మనం వెన్ వీఆర్ సీయింగ్ ద మిర్రర్ మనం ఇలా క్వశ్చన్ వేసుకోవాలంట నిత్య జీవితంలో, దిస్ ఈజ్ యు ఆర్ అని అడిగినప్పుడు ఆ నిజం అనేది తెలియాలి. ఎస్ ఐ యామ్ అనే ఒక గర్వంగా చెప్పే దీక్ష ఏదైనా ఉందంటే అది అయ్యప్ప దీక్షనే. సో ధైర్యం వస్తుంది. ఎంతమందిలో అలా మార్పు చూసాం స్వామి? 99% మంది చూడొచ్చండి. ఆ ఒక్కటిని మనం ఇగ్నోర్ చేసేయాలి, ఆ ఒక్కటిని హైలైట్ చేసుకోకూడదు మనం. అయ్యప్ప స్వామిని పూజించేవారు ముందు అహంకారాన్ని పక్కన పెట్టాలి, అప్పుడు స్వామిని చేరుకోగలరు, స్వామిని అందుకోగలరు అంటారు. కానీ చాలా మంది అడిగినటువంటి ప్రశ్న, స్వామి విసుగ్గా ఉంటారు, చిరాగ్గా ఉంటారు, టైంకి భోజనం పెట్టాలని తెలీదా, నేను దీక్షలో ఉన్నాను, మీరు ఇలాగైనా ప్రవర్తించేది మాతో అని విసుగు కోపం అన్ని చూపించేస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళ మీద. ఇది కరెక్ట్ అంటారా? నేను మీతో విసుగు చూపించట్లేదండి, ప్రశ్నలో కూడా నేను విసుగ్గా చూపెట్టలేదండి. అని విసుగ్గా మీరు అనుకుంటున్నారు కాబట్టి, మీరు ఆయన్ని ఆ బ్లాక్ స్పెక్టికల్స్తో చూస్తున్నారు కాబట్టి నల్లగా కనబడుతున్నారు. మంచి హృదయంతో చూడండి, వాళ్ళకంటే గొప్ప వాళ్ళు ఇంకొకరు లేరు. విసుక్కున్న వాళ్ళ మనసులో ఏం పెట్టుకోరు, అని కక్కేస్తారు. కాబట్టి దాని గురించి మర్చిపోండి, అది పెద్ద ఇష్యూవే కాదు. ప్రపంచం వాళ్ళు విసుక్కుంటున్నారు అనుకోండి, అయ్యప్ప మీరు ఎక్కడో తప్పు చేస్తుంటారో, మీరు డైరెక్ట్గా అయ్యప్ప కిరీటం వేసుకొని రాలేదు, ఈ యొక్క స్వామి ద్వారా విసిగించుకుంటున్నాడు. అవును, అయ్యప్పకు త్వరగా భోజనం పెట్టడం రాదా? పెట్టడం కదా నియమాలు అవి. ఇవన్నీ ముందు ఒప్పుకోవాలి, అంగీకరించాలి. విసిగి రాకుండా చూసుకోండి కదా కుటుంబం. అలాగే గురుస్వామి దగ్గర కొంతమంది సేవ చేస్తూ ఉంటారు, చాలా మంది మాల వేసుకొని. అయితే కాకపోతే ఆ గురుస్వామి భక్తులు ఎవరైతే మాల వేసుకున్న స్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం మరి బానిసల్లాగా చూస్తున్నారండి అని చూసాం. తప్పండి, అది బానిసల్లాగా చూడడం తప్పు. ఇప్పుడు గురుస్వాములు అన్నవారు మీరు ఇండివిజువల్గా ఉండండి సార్, మీరు ఒక 10 మందిని పెట్టుకొని వాళ్ళ దగ్గర అన్ని సౌకర్యాలు చేసుకొని వాళ్ళని బానిసగా చూసుకొని వాళ్ళు ఎదగకుండా. ఒక ఉదాహరణ, ఒక XYZ ఒక పేరు చెప్పను, ఒక గురుస్వామి చాలా గొప్పవారు, కొన్ని వేల మందికి మాల వేస్తారు. ఆయన పడి పూజ చేస్తున్నారంటే అబ్బో సాక్షాత్ అయ్యప్ప వచ్చే పూజ చేస్తారని అనుకుంటారు. వాళ్ళ శిష్యుల్లో ఒకళ్ళు ఆయనతోనే మాల వేసుకుంటారు. ఇప్పటికీ ఆయన ఇబ్బంది పడ్డా కూడా మళ్ళీ ఇప్పటికి కూడా ఆయన దగ్గరే మాల వేసుకుంటారు, ఆయన దగ్గరే ఎరుపులు తీసుకుంటారు. మా గురువుగారండి, ఈ జన్మకు ఆయనని. ఆయన ఎవరెవరింటికో ఇంటికి అంతా గొప్పగా వెళ్తుంటారు. అబ్బో పెద్ద ఆర్భాటంగా వారికి వెల్కమ్ అంతా జరుగుతుంది. ఈయనని ఒకసారి ఇంటికి పిలిచారు. ఈయన పిలిచి 3 సంవత్సరాలు అయింది. తన గృహప్రవేశానికి పిలిచినా రాలేదు, అన్నిటి రాలేదు. అదే ఆ గురుగారి ఇంట్లో పెళ్ళిళ్ళు అయితే మొత్తం పని ఈయన నిలబడి చేశారు. ఈ శిష్యుడి ఇంటికి గృహప్రవేశానికి పిలిస్తే కూడా రాలేదు. ఆ దారిలో పోతున్నారు కదా, మీరు రండి స్వామి అని చెప్పి ఒకవేళ పిలిస్తే ఆ గురుస్వామి ఇంటికి వచ్చి, మీకు ఎంత పెద్ద ఇల్లా? ఆ శిష్యుడు ఆ రోజు నేను సగం చచ్చిపోయానండి, నన్ను వచ్చి ఆశీర్వదిస్తారంటే నా ఇంటిని చూసి ఈర్ష్య పడుతున్నారు ఆయన. చాలా బాధాకరం. ఇప్పటికీ ఆయన నా గురువు ఏంటి, నేను ఆయన దగ్గర మాల వేసుకుంటాను, నేను చేసుకుంటాను. ఒక 1-to-1 చిట్ చాట్లో నాతో మాట్లాడినప్పుడు, కలిసినప్పుడు చెప్పారు. మాకు కామన్ ఫ్రెండ్ అనమాట, మమ్మల్ని గౌరవించే గురుస్వామి ఆయన కూడా. కానీ ఒక ఇలాంటి బానిసలు మీరు అన్నారు, మీరు అడిగిన దానికే ఇది చెప్తున్నాను. ఇవి ఉన్నాయండి, చాలా చోట ఉన్నాయి.
మీ దగ్గర సేవ చేసేవాళ్ళు మీకు బానిసలు కాదు. మీ దగ్గర సేవ చేసేవాళ్ళు కూడా సమాజంలో ఒక గొప్పవారే. మీ మీద ఒక గౌరవంతో, మీ మీద ఒక భక్తి భావంతో వచ్చి మీకు సేవ చేస్తున్నారు. కానీ మీకు సేవ చేస్తున్నంత మాత్రం నా స్లేవ్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. మీకు సేవ చేసేవాడు కూడా ఒక అయ్యప్ప భక్తుడే, ఆయన కూడా అయ్యప్పనే, గుర్తుపెట్టుకోవాలి. శరణమయ్యప్ప. స్వామి మాల వేసుకుని చక్కగా స్వామి దర్శనానికి వెళ్ళిన వాళ్ళు దివ్యమైన అనుభూతులు చెందుతారని ఇందాకే మాట్లాడుకున్నాం. పేరుతో ప్రస్తావించేటప్పుడు సన్నిధానం అని అంటారు. ఎందుకు అంటారండి ఆ మాట? సన్నిధానం అనడానికి కారణం ఏంటి? సన్నిధానం, గుడి అని చెప్పరు. గుడి, సన్నిధానం, దివ్య సన్నిధానం. దివ్య సన్నిధానం అంటే దీన్ని దిస్ ఇస్ కాల్డ్ సన్నిధానం. ఆ యొక్క భగవంతుడి దగ్గర శరణాగతి పొందే ఒక స్థానం కాబట్టి ఇది సన్నిధానం. దానికి ఏంటంటే మామలై శబరిలే మణికంఠన్ సన్నిధానం అంటే ఇట్స్ శ్రైన్. సన్నిధానం అనేది ఒక భాషలో ఒక స్థలాన్ని పేరు సన్నిధానం అంటారు. దానికి ప్రత్యేకించి మీనింగ్స్ అంటే సన్నిధానం అంటే దేవాలయం అని అర్థం. సన్నిధానం తల్లరికి వాంగ నమస్కారం అని తమిళ అంటూ ఉంటారు. అది వచ్చి సన్నిధానం అనేది స్వామి వారి యొక్క నిలయం, గర్భాలయం. దాని సన్నిధానం. మనం తెలుగులో గర్భాలయం అంటాం, అది గర్భంలో ఉన్నదా? ప్రాంతీయ భాష అంతే, ప్రాంతీయ భాష అంతే. అద్భుతమైనటువంటి ఒక ప్రదేశం. భూలోక స్వర్గం శబరిమల సన్నిధానం. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కలాగా భాష అంతే. ఇప్పుడు తిరుపతి స్వామి ఉన్నది ఆనంద నిలయం. ఆనంద నిలయం అవును, అలా ఆనందమే కదండి. నిజంగా అక్కడ పోతే చాలు కదండి, అంతకన్నా ఏం కావాలి? మాల వేసుకున్న వాళ్ళు ఈ ప్రదేశాలు ఖచ్చితంగా సందర్శించాలి అని ఉందా అండి? రూల్ లేదండి, అలా ఎక్కడ రూల్ లేదు. ఎందుకంటే యాత్రలకు వెళ్తూ ఉంటారు కదా. ఎక్కడ రూల్ లేదండి. మీకు ఎక్కడ వీలుంటే అక్కడ మీ ఆవిడతో ఎక్కడెక్కడికి వెళ్ళగలరో దీక్ష అయిన తర్వాత అన్ని చోటకి వెళ్ళండి. శబరిమలకి మీరు వెళ్ళిరండి. ఇంతవరకు కుటుంబ పరంగా వెళ్ళొచ్చు, మిగతా అన్ని చోటకి వెళ్ళొచ్చు కదండి. తిరుపతికి వెళ్ళొచ్చు, అన్ని చోటకి వెళ్ళొచ్చు. మీ ఊర్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం కూడా మీ భార్యతో పాటు వెళ్ళొచ్చు, పిల్లలతో పాటు వెళ్ళొచ్చు. ఇప్పుడు చాలా చోట్ల అయ్యప్ప సన్నిధానాలు భక్తులు ఒకళ్ళు ఇదైనా పర్లేదు. మీకు ఇంకోటి, స్వామి మా ఆవిడతో కలిపి నేను పూజ చేయొచ్చా? ఎన్ని చోట్ల చేయట్లేదని అందరూ కూర్చొని మీ ఆవిడ పర్మిషన్ ఇవ్వకపోతే మీరు దీక్ష చేయగలరా? ఆవిడ డబ్బులు ఇవ్వకపోతే, ఆవిడ దాచిపెట్టుకొని, ఆవిడ పిలవకపోతే, ఆవిడ అన్ని సేవలు చేస్తే నువ్వేవో పెద్ద షోకులు కట్టుకొని బట్టలు కట్టుకొని అక్కడ కూర్చుంటారు. అన్ని పనులు చేసేదంతా అమ్మ స్వామి కదా. ఆవిడ చెప్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కాబట్టి చేయాలి. భార్యతో పాటు కూర్చొని పూజ చేయాలి. ఏదైనా తాకగానే షాక్ కొడుతుందా చెప్పండి? ఇంకోటి అడుగుతారు, స్వామి మా భార్యతో నేను స్కూటర్లో వెళ్ళొచ్చా అండి? మీకున్నది స్కూటరే, మీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆవిడ ఎక్కించుకొని వెళ్ళకపోతే ఇంకెలా వెళ్ళాలి? నువ్వు ఆటోలోనే బండి మీద వెళ్తా అంటారా? తాకగానే షాక్ అయిపోతుందంటే అప్పుడు నీ బ్రహ్మచారం నీ మీద నీకే క్వశ్చన్ ఉన్నట్టు కదా, నీ మీద నీకు నమ్మకం లేనట్టే కదా. ఆ భార్య పిల్లలు ఒడ్డులో పెట్టుకొని, ఏమంటే మేమంతా ఉద్యోగం చేసినప్పుడు నా బాల్యంలో దేవాలయంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో అర్చకుడుగా ఉండేవాడిని. సింగిల్ రూమ్ ఉంటుందండి దేవాలయంలో. ఒక రూమ్ ఇస్తారు మాకు, ఒక కర్టన్ వేసి అక్కడ ఉండేది మా ఆవిడ. నేను పూజకు వెళ్ళి వచ్చేంత వరకు వాళ్ళు తినకుండా ఉంటారు. మా ఇళ్ళల్లో అంతా ఇంట్లోకి రానియం. మేము వంట చేసి ఆ పళ్ళెం అలా తోస్తే అటుపక్క నుంచి తెలుస్తాం. మేము వెళ్ళగానే అటుపక్క బాత్రూమ్ అటుపక్క ఉంటుంది. ఆ బాత్రూమ్ పక్క మేము పోయి బయట పోయి స్నానం చేసేవాళ్ళం. వాళ్ళకి ఆ మూడు చంటి పిల్లడు ఉంటాడు, పరిగెత్తుకుంటూ నానా అని పరిగెత్తుకొస్తాడు వాళ్ళ దగ్గర ఉంటే. అందుకని చిన్న చిన్న కొత్త బట్టలు వేసేసేవాళ్ళం. ఆ పొడి బట్టలు వేసేసుకుంటే కొత్తది మడి ఉండదేమో అని. ఇలా అంతా బతికిన ప్రతి దేవాలయం అర్చకులు అడగండి, ఆ దేవాలయంలోనే వాళ్ళకి ఇల్లు ఉంటుంది. ఇప్పుడు వసతులు ఉన్నాయన్నీ ఉన్నారు. ఒకప్పుడంతా ఇదేంటి సింగిల్ రూమ్, అందులోనే ఉండేవాళ్ళం. సో ఇక్కడ ఉన్నామా లేదా కదా, కరెక్ట్గా ఉన్నామా లేదా? బయట ఊరు, నాకు ఆ ఊర్లో బంధువులు ఉండరు, ఎవరు ఉండరు. నేను పెట్టకపోతే నా భార్య పిల్లలు పస్తుంటారు. చెప్పండి, అవునా కదా? కర్తవ్యం. నేను సంకల్పించుకోవడం ఏమని, నా కట్టుకున్న భార్యను సైతం తల్లిగాను అక్కగాను అమ్మగాను భావిస్తూ ఈ మండల కాలం దీక్షను నేను నిర్వర్తిస్తాను. సహధర్మచారిణి. అందుకే కదా పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడుగా అయ్యాడు. ఆ అర్ధనారీశ్వరుడు యొక్క కొడుకే కదా అయ్యప్ప. ఆ భావనే కదా ఉంటుంది. శరణమయ్యప్ప. అయ్యప్ప పూజను కేవలం మాల వేసుకున్నప్పుడే కాకుండా రోజువారీ నిత్య జీవితంలో మేము పూజ చేసుకోవాలనుకుంటున్నామంటే ఎటువంటి మార్గాలు ఉన్నాయండి? చాలా మార్గాలు ఉన్నాయి. నామస్మరణ చేసుకోండి, ఇంట్లో దేవుడి విగ్రహం పెట్టుకొని చేయండి, పూజ పెట్టుకొని చేయండి. మా ఇంట్లో 360 రోజులు అయ్యప్ప విగ్రహం. మీరు పూజారులు గురుస్వాములు మీరు చేసుకుంటారండి, మేము చేయలేమండి. మీకు చేయలేదో కుదిరినప్పుడు అంతా పోయి దీపం పెట్టండి. ఇంకోటి గుర్తుపెట్టుకుని 48 రోజులు ఉదయం సాయంత్రం దీపం పెట్టారు, మీ ఇంట్లో ఒక్కరోజైనా మీరు తర్వాత దీపం పెట్టారా, మీ ఆవిడ పెడతారని పక్కకి వెళ్ళిపోతారు. ఎందుకు మీరు ఎందుకు చేయకూడదు? ఒక 10 నిమిషాలు అక్కడ దీపం పెట్టండి. ఒక అయ్యప్పే కాదు, మిగతా దేవుడు అంటే అందరూ ఉన్నారు కదా. ఒక రెఫరెన్సే కదా, మీకు ఒక రిఫ్రెష్మెంటే కదా. ఆ ఒక లోపల దాని ఏమంటారు, దేవుడు రూమ్.
ఆ దేవుడికి లేకపోతే అక్కడ సన్నిధానం కదా, అక్కడ పోయి చక్కగా కూర్చోండి. నిత్య నియమాలు మిగతా దేవుడికి ఏముంటుందో, ఓ స్వామి శరణయ్యప్ప చెప్పండి, ఓం నమ శివాయ చెప్పండి, ఓం నమో నారాయణ చెప్పండి, మహాలక్ష్మి చెప్పండి. అరగంట 10 నిమిషాలు దేవుడి దగ్గర కూర్చోవడానికి టైం లేకుండా మీరు పోయి పొడిచి సాధించింది ప్రపంచం ఏం లేదు. చిట్టా బట్టిగా 24 ఫేస్బుక్లోనో గంటల్లో. వాట్సాప్లోనో గంటలు చేయొచ్చండి. ఒక 10 నిమిషాలు దేవుడి ముందర చేయడంలో ఏ దోషం లేదో అనుగ్రహం వస్తుంది. అందుకని నువ్వు చేయకపోయినా కొట్టడం, ఆ హావి నన్ను గుర్తించాడని ఇంకొంచెం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు అంతే. ఎండ్ ఆఫ్ ది డే హనుమంతుని తోకలాగా అందరికీ అనుగ్రహం ఉంటుంది. ఈ తోకలో నువ్వు ఎక్కడున్నావు అనేది చూసుకో. స్వామి మాల వేసుకుని రీల్స్ అవి చేస్తున్నారు, స్వామి గురించే చెప్తున్నారు, పూజల గురించి అలా రీల్స్ డౌట్స్ చెప్పటం. నేను చేయట్లేదండి, నేను రీల్ చేస్తున్నా, వీడియో చేస్తున్నా. కొన్ని వేళ మీరు ఈరోజు గూగుల్ కొట్టారు, యూట్యూబ్ కొట్టారంటే అయ్యప్పని కొడితే ఫస్ట్ ప్రయారిటీలో నేనే ఉన్నాను. అవును. అది గర్వమా, అహంకారమా, లేకపోతే రెగ్యులరా కదా, అదే వాస్తవం. చేయట్లేదా? మంచిని పంచుమన్నా అన్నారు, మంచిని పెంచుతాం. విషయం చెప్పటము ఇవన్నీ ఇక్కడ వరకు విషయం చెప్పడంలో ఓకే, దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలి. షార్ట్ ఫిల్మ్ లాగా చేసి ఇలా చేసి అవన్నీ చెప్తున్నాను. అది కూడా చేస్తున్నాను. నేను మొన్న విన్నాను, ఒక అబ్బాయి మా దేవాలయాన్ని చక్కగా, నేను చెప్పలేదు అంత గొప్పగా, ఆ అబ్బాయి ఒక నామినల్ లాంగ్వేజ్ అంటే పామరులకు అర్థమయ్యేట్టుగా, స్వామి ఇక్కడ దేవాలయం ఉండే, ఇది ఇక్కడ ఉంది, ఆ లాంగ్వేజ్ నాకు అర్థం కావట్లేదు, నేను పెట్టిన అంటే ఇది చాలా మంది కనెక్ట్ అవుతుంది. అతను పోస్ట్ చేసిన 3 రోజులకే 5 లక్షల మంది చూశారు. అతను చెప్పేది కూడా ఆధ్యాత్మికంగా, కానీ ఆ లాంగ్వేజ్ని కనెక్ట్ అయ్యారు జనాలు. ఇట్స్ సంథింగ్ యూనిక్. ప్రయత్నం చేయడంలో తప్పలేదు కదా. అసలు మాల వేసుకుంటున్నారంటే ముందుగా సిద్ధపడాల్సింది దేనికి, ఎటువంటి నియమాలు? దిస్ ఇస్ ద రైట్ క్వశ్చన్ యు ఆర్ ఆస్కింగ్. మీరు ఉదయం సుమన్ టీవీ వాళ్ళు నా దగ్గరికి ఇప్పుడు షూటింగ్ వచ్చారు. 2-3 సార్లు మీరు ఫోన్ చేశారు, మెసేజ్ ఇస్తారు, గురుగారు వర్షం వస్తుంది, వస్తున్నాం. అఫ్ కోర్స్ వచ్చారు కదా, మీరు నిన్నటి నుంచి ప్రిపేర్ అయ్యారు. అదేవిధంగా దీక్ష తీసుకోవాలనుకుంటే 1 వారం ముందు నుంచి ట్రయల్ రన్ స్టార్ట్ కావాలి. ఈ దీక్షలు ఎలా ఉంటాం? చెప్పులు లేకుండా నడవడము, ఏకభుక్తం చేయడం, భూశయనం చేయడం, మధుమాంసాలకి దూరంగా ఉండడం, బ్రహ్మచర్యం అలవాటు పడడం. ఇవి ఫస్ట్ ప్రిపేరింగ్, సెల్ఫ్ ప్రిపేరింగ్. తర్వాత అడిషనల్ ప్రిపేరింగ్ ఒక 4 ఉన్నాయి. ఏంటది? ఫస్ట్ మీరు మాల వేసుకుంటానంటే తల్లిదండ్రుల దగ్గర నమస్కారం చేసి, నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను, మీరు నాకు అనుమతి ఇస్తున్నారా? తల్లిదండ్రుల అనుమతి లేకుండా దీక్ష తీసుకోకూడదు. అండ్ ఒకటి, వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళు ఎవరు? భార్య, పిల్లలు. అమ్మా నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను, నేను ఇంట్లోనే కదా దీక్ష తీసుకొని పూజ చేసుకోవాలి, నువ్వు సహకరిస్తావా? ఆవిడకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఉద్యోగపరంగాను, అయితే ఏదో రకంగా శారీరకంగా అన్ని రకాలుగా ఉంటుంది. దానికి పర్మిషన్ అడగాలి భార్య పిల్లల దగ్గర. ఇది ఒకటి అయిపోయింది. తర్వాత థర్డ్ పర్మిషన్, ఇట్స్ నాట్ ఓల్డ్, ఇట్స్ న్యూ. డాక్టర్ దగ్గర పర్మిషన్ పొందాలి, మీ యొక్క ఫ్యామిలీ డాక్టర్ దగ్గర. అవునండి, ఈరోజు ఇంతకుముందు క్రీస్తు పూర్వం, క్రీస్తు తర్వాత అనేవాళ్ళు. ఇప్పుడు ఏమంటారు? కరోనా పూర్వం, కరోనా తర్వాత. ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్. ముందు మీ పర్సనల్ డాక్టర్ని అడగండి, గురుగారు నేను దీక్ష తీస్తాను, డాక్టర్ గారు నేను దీక్ష తీసుకుంటున్నాను, నేను ఈ మెడిసిన్స్ అంతా వాడుతున్నాను కదా, నా ఆహార నియమాలు, నా యొక్క స్నానపానాలు మీరేమన్నా నాకు సజెస్ట్ చేస్తారా? నేను మా గురుగారి దగ్గరికి పోయి చెప్పాలి అని డాక్టర్ దగ్గర అడగాలి. ఇవన్నీ 3 దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాత డైరెక్ట్గా 4వ అడగడం, గురుగారి దగ్గర పోయి అడగాలి. గురుగారు నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను, నన్ను ఏ రోజు రమ్మంటారు, నేను ఏమేమి చేయాలి, నేను ఏమేమి వస్తువులు తెచ్చుకోవాలి అని గురుగారి దగ్గరికి వెళ్ళాలి. ఇవన్నీ ఏది కాకుండా రేపొద్దున మాలేసుకోండి అంటే రాత్రి వరకు ఎట్లా పడితే అట్లా ఉండి అలా స్నానం చేసుకొని గుడి దగ్గరికి వెళ్ళిపోయి బట్టలు బాణాలు తీసేసుకొని క్యూలో నిలబడుకొని ఆ టికెట్ కట్టేసి వాడు ఏం చెప్తున్నాడో తెలియదు, మాల వేసుకొని వచ్చేస్తే ఏమీ తెలియదు, జ్ఞానశూన్యంగానే ఉంటాం. తెలుసుకోవాలి కదా, ఇవన్నీ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, చేసక తప్పదు. ఇది చేయాలి. చేసిన తర్వాత గురుగారి దగ్గర పోయి బట్టలు మాలలన్నీ ముందు రోజు రాత్రి ఇచ్చేసేయాలి. మరుసటి రోజు ఈరోజు మీరు మాల వేసుకుంటారంటే ఫ్రెష్గా సూర్యోదయాత్పూర్వం స్నానం చేసి, తల స్నానం చేసి, ముందు మొలతాడు మార్చుకోవాలి. 1 సంవత్సరం వరకు మనం వేసుకుంటున్నట్టు మొలతాడు మార్చుకోవాలి. జంజం అలవాటు ఉన్న వాళ్ళు కొత్త జంజం వేసుకున్న తర్వాత పాత జంజం తీసేయాలి. తీసిన తర్వాత అండర్ గార్మెంట్స్ అంతా కొత్తదే వేసుకోవాలి. ఈ దేవుడి బట్టలు వేసేసుకోకూడదు. డైరెక్ట్గా మీరు గురుగారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వారు పూజలో పెట్టి ప్రోక్షణ చేసి ఇచ్చిందే వేసుకోవాలి. ఒకటి, మాల ఏదైతే కొంటున్నారో ఆ మాల మంచి నాసి రకంగా ఉందా, చక్కగా ఉందా, తెగకుండా ఉందా, లేదా వెండిలో అల్లించుకుంటావా, రాగిలో అల్లించుకొని చక్కగా చూసుకొని 2 రోజుల ముందే ట్రయల్ రన్ చూసేసుకొని తీసుకుపోయి గురుగారి దగ్గరికి ఇచ్చిన తర్వాత గురుగారు వస్త్రాన్ని ప్రోక్షణం చేసిస్తారు. అప్పుడు మీరు
గురుగారి దగ్గర గురు దీక్ష వస్త్రాన్ని తీసుకోవాలి. దట్ ఈస్ కాల్ దీక్షా వస్త్రం. ఇప్పుడు మీరు చూడండి, ప్రతిష్టలకు అంతా పోతే ఆ యొక్క దీక్షా వస్త్రధారణ అని ఉంటారు. ఆ దీక్ష తీసుకుంటున్నారని అప్పుడు అక్కడ బ్రహ్మగారు గురుస్థానంలో ఉన్నటువంటి వారు ఇస్తారు. మీరు నాలెడ్జ్ ఉన్న దాని మీద అలా చేస్తూ ఉంటారు. అలాగే దీక్షా వస్త్రం తీసుకోవడానికి కూడా మనం అనుమతి పొందాలి. ఇచ్చిన తర్వాత మాల ఇస్తారు గురుగారు, పూజలో పెట్టి అభిషేక ఆరాధన చేసి ఇస్తారు. ఏమని ఇస్తున్నారు? జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమామ్యహం, వనముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్రాం నమామ్యహం, శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహం, సబర్యాచల సత్యేన ముద్రాం పాదు సదా మే గురుదక్షిణయాత్ పూర్వం తస్య అనుగ్రహ కారణం. ఏం చేయాలి? మాల వేయడానికంటే ముందే గురుగారు మనసరికి గురుదక్షిణ ఇవ్వాలట. గురుదక్షిణయాత్ పూర్వం తస్యానుగ్రహకారిణి అన్నారు. గురుదక్షిణ పొందిన తర్వాత అనుగ్రహం పొందాలంటే ఇలాంటి గురుగారి దగ్గర పోయి అనుగ్రహం పొంది ఆ స్వామి వారి దగ్గర, గురుస్వామి నేను మరికి మాల వేసుకున్నాను, నేను మీ దగ్గర మాల వేసుకోవడానికి వచ్చానని చెప్పి గురుగారి దగ్గర తీసుకోవాలి. తీసుకున్న తర్వాత స్వామివారికి పాద నమస్కారం చేసి ఇంటికి వచ్చి ఇంటిలో స్వామివారు వచ్చేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ కట్ ఏముంటుందంటే, ఇప్పుడు ఈ కుటుంబ సభ్యులు దీన్ని గుర్తించాల్సిన ఒక విషయం. మీ భర్తగా, మీ కొడుకుగా, మీ తండ్రిగా వెళ్ళిన స్వామి ఇప్పుడు భర్త స్వామిగా, కొడుకు స్వామిగా ఇంటికి వస్తున్నారు. రాగానే కొంచెం మంగళహారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకొచ్చుకోవాలి. సాక్షాత్ అయ్యప్ప వస్తున్నారు ఇంట్లోకి. అలా రాగానే వచ్చి కాళ్ళకి చేతులు కడుక్కోవడం, చక్కగా ఇంట్లో దేవుడి పీఠం మీరు ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో దేవుడి ఇంట్లోనో లేదా సపరేట్ రూమ్లో పెట్టుకుంటారో పెట్టేసుకునేటప్పుడు ఓ పీట వేసి దాంట్లో ఒక నల్ల టవల్ వేసి అందులో బియ్యం వేసి 3 గణపతి కుమారస్వామి అయ్యప్ప ఉన్న పటం పెట్టి ఇటుపక్క ఒక దీపం, ఇటుపక్క ఒక దీపం, ఇటు ఒక రాగి కలసం పెట్టి ఆ రాగి కలసంలో బియ్యం వేసి మామిడాకులు పెట్టి కొబ్బరికాయ పెట్టి దాని మీద ఒక బ్లౌజ్ పెట్టి బొట్టు పెట్టి పీఠం ఫిక్స్. మాకు తెలియదండి, నేను చెప్తున్నాడు కదా ఇలా చేయండి, ఏం కాదు. నన్ను కూడా గురువుగా భావించాను. మీ గురువు అందుబాటులో లేకపోతే ఇలా చేయండి. దాన్ని ఎలా పెట్టేసుకొని పూజ చేయడం, ఎలా 108 శరణఘోష చెప్పడం. ఈరోజు అందరికీ అన్ని మాధ్యమాల ద్వారా గూగుల్లోనో యూట్యూబ్లోనో పుస్తకాల రూపంలోనూ శ్లోకాలన్నీ అందుబాటులో ఉన్నాయి. వర్తనీయాలన్నీ 108 శరణఘోష చెప్పండి, గణపతి అష్టోత్తరం చెప్పండి, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చెప్పండి, అయ్యప్ప స్వామి అష్టోత్తరం చెప్పండి. కాస్త అటుకులో కాస్త బెల్లమో లేదా కొబ్బరికాయో అరటిపండు మీకు ఏది వచ్చిందో అది. ఏమీ లేదా ఆహారానికి మీరు ఆహారం తింటారు కదా, ఆహారాన్ని తీసుకొచ్చి స్వామివారి ముందర పెట్టి తినండి. అయిపోయింది అక్కడితో. ఏం చేయాలి? చెప్పులు లేకుండా నడవాలి. ఎవరిని పిలిచినా స్వామి అని పిలకాలి. అదే అమ్మ స్వాములందరినీ మాతగారు లేకపోతే మాళిగపురం అని చెప్పి పిలవాలి. ఆటోమేటిక్గా బాడీలో ఒక లాంగ్వేజ్లో మార్పు వచ్చేస్తుంది. అప్పటి వరకు భార్యను ఏకవచనంతో పిలిచే ఒక వ్యక్తి మాల వేసుకుని అమ్మ మాతస్వామి ఎంత గౌరవించేస్తారు. ఈ అయ్యప్పలో ఉన్నది స్త్రీలకు గౌరవించే ఏదైనా దీక్ష ఏదైనా ఉందంటే ప్రపంచంలో అది అయ్యప్ప దీక్ష మాత్రమే. చూడండి, భార్యను ఏకవచనంతో నానా బూతులతో కూడా ఒక్కొక్కసారి తిట్టిన రోజులు ఉంటాయి. వాటన్నిటి మాల వేసుకోగానే ఒక సెల్ఫ్ డిసిప్లిన్, ఆడవాళ్ళకి ఒక మర్యాద, రెస్పెక్ట్ అనేది పెరిగిపోతుంది. అక్కడ పిలవడం, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా స్వామి అనే బోధనతో చేయాలి. ఇక్కడతో అయిపోయింది. తర్వాత వృత్తి, మీరు అది ఐటీ చేయండి, ఉద్యోగం చేయండి, వ్యాపారం చేయండి, చిన్న వ్యాపారం చేయండి, ఆటో నడపండి, కుల వృత్తి చేయండి, ఏ వృత్తి చేస్తారో మీరు ఒక ఉదాహరణ కనుకుంటా. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు నేను చేస్తాను అని అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే 8 నుంచి మొదలు పెడితే 7 వరకు చేయాలి. 9 నుంచి 6 వరకు చేసిన సంపాదనతో మీ కుటుంబాన్ని పోషించాలి. ఇటు 1 గంట అటు 1 గంట ఎక్సెస్ చేశారు కదా, ఆ డబ్బుతో మాత్రమే దీక్షా వస్త్రాలు, పూజలు, శబరియాత్ర ఇవన్నీ చేయాలి. మీ సంపాదనతోనే వెళ్ళాలి. కానీ ఎవరో ఇస్తారని ఎదురు చూసి అప్పు చేసి శబరిమలకి వెళ్తే అప్పుల పాలపడతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత వృత్తి అంతా అయిన తర్వాత సాయంత్రం వచ్చేస్తారు. ఇక్కడ మధ్యలో ఏకభుక్తమే చేయాలన్నారు. నేను దొరికింది కదా టిఫిన్ చేస్తాను, లేదా రోడ్ల వెంబడి ఏ హోటల్లో పెడితే బఫేలో తింటాను, అయ్యప్ప టిఫిన్ అవన్నీ ఉండదు. కూర్చొని పరిశేషణం చేసి తినాలని ఒక శాస్త్రం ఉంది, అలాగే తినాలి. ఓకే, అదొకటి అయిన తర్వాత చక్కగాను ఈ యొక్క మధ్యాహ్నం భిక్ష అయిన తర్వాత సాయంత్రం మీరు ఆఫీసు, ఉద్యోగం, వ్యాపారం వచ్చి మీ వృత్తి అయిన తర్వాతే స్నానం చేయాలని చెప్పేసి వృత్తి వ్యాపారాన్ని వదులుకొని పరిగెత్తుకుంటూ వచ్చి స్నానం చేయాలి కాదు. మీరు వృత్తి వ్యాపారం ఎప్పుడైతే అప్పుడు వచ్చి తలస్నానం మళ్ళీ చేయాలి. మన శరీరం మీద ఉన్నటువంటి బట్టలని మీరే పిండాలి. ఇంకా డిసిప్లిన్ చూడండి. అప్పటి వరకు డోబియో లేకపోతే వాషింగ్ మిషన్ భార్యను ఎవరు పిండేది. ఇప్పుడు ఏమైంది? ఆ కష్టం కూడా ఒక ఆడవాళ్ళు ఏ పని చేస్తారో అవన్నీ మీ దగ్గర చేయిస్తున్నాడు అయ్యప్ప. ఇది చేయాలి, చక్కగా బట్టలన్నీ పిండేసుకోవాలి. కొత్తది ఆల్టర్నేటివ్ బట్ట ఉంటుంది కదా, దాన్ని మీరు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉదయం ఎలా పూజ చేస్తారో సేమ్ సాయంత్రం కూడా పూజ చేయాలి.
పూజ చేసిన తర్వాత మీ పరిసర ప్రాంతాలు ఎక్కడైనా పూజలు జరుగుతున్నాయా, ఎవరు పిలవకపోయినా వెళ్ళాలి ఆ పూజకు, వెళ్ళాలి. నాకు పిలిస్తేనే వస్తాను, మీరేం ఇది కాదు. అక్కడ సాక్షాత్ మీలో ఉన్న అయ్యప్ప పూజనే కదా అక్కడ నడుస్తుంది. వెళ్ళండి. అక్కడ ఒక గురుస్వామి ఒకటి చెప్తారు, ఒక భజన పాట పాడతారు, పూజ చేస్తారు, ఒక దృశ్యం చూస్తారు. అవన్నీ అది ఉదయమైనా సాయంత్రం అవకాశం ఉంటే వెళ్ళాలి. మీ వృత్తి వ్యాపారాన్ని వదిలేసి తిరగకూడదు, పూజలకు వెళ్ళాలి. అక్కడ ఆహారం ఇస్తే అల్పాహారం. ఇక్కడ ఈ 48 రోజులు నో ఆయిల్ ఫుడ్. ఈ పూరీలు, బోండాలు, బజ్జీలు, వడలు, గారెలు, ఈ కోఫ్తాలు, ఇప్పుడు బిర్యానీ రైస్లు అంతా కూడా పెడుతున్నాడు. ఇట్ ఈస్ ఆల్ ఆర్ రాంగ్. పెట్టే వాళ్ళ ముందు గుర్తుపెట్టుకోండి, మీరు అయ్యప్పటికి పెడుతున్నారు. మా ఆవిడ మొక్కుకున్నదండి 18 రకాలు పెట్టాలండి. అది సివిలియన్స్కి చాలామంది తిండి లేదు, అహోరాత్రులు కష్టపడతారు రోడ్డు మీద, వాళ్ళకి పెట్టండి. మాల వేసుకున్న వాళ్ళకి సాత్విక ఆహారం పెట్టండి. రాత్రిపూట వీలుంటే అల్పాహారం చేయండి, లేని పక్షంలో ఓ పండు తినండి. ఏం ఉండలేమా? మధ్యాహ్నం బాగా భిక్ష చేస్తాం కదా, ఉండగలం కదా, ఆ పండు కూరగాయలు తినేసి పడుకోండి. ఎప్పుడైతే సగం ఆకలితో పడుకుంటారో త్వరగా లేవాలని అనిపిస్తుంది. సో ఆహారం తీసుకోవాలి. పడుకునేటప్పుడు ఒక బెడ్షీట్ వేసుకొని పడుకోవాలి. తర్వాత స్నానం చేసేటప్పుడు గురుగారు మరి మేము సబ్బులు ఏమైనా వాడాలా, షాంపూ వాడాలా అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన శరీరంలోనే అండర్ ఆర్మ్స్ కానీ ప్రైవేట్ పార్ట్స్ అంతా కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. అందుకని ఎగ్గుతో కూడినటువంటి షాంపూలు, సబ్బులు వాడకుండా ఆయుర్వేదిక్ షాపులలో చాలా చోట్ల పంచగవ్యంతో కూడినటువంటి కొన్ని ఉన్నాయండి, అలాంటిది తీసుకొని వాడండి. ఎందుకంటే మన శరీరాన్ని మనమే కాపాడుకోవాలి. మన శరీరంలో అయ్యప్ప వచ్చేసాడు, మన శరీరం నుంచి దుర్గంధం రాకూడదు, అయ్యప్ప పారిపోకూడదు, శుభ్రంగా ఉండాలి కానీ షోక్గా ఉండకూడదు. ఇది ఒకటి అలవాటు చేసుకుంటే చాలా మంచిది. ఇది డే టు డే, దీంట్లో ఏ విధమైనటువంటి ఆలోచన కూడా అక్కర్లేదండి. అద్భుతంగా స్వామి నేను ఛాయ్ తాగొచ్చా, నేను కాఫీ తాగొచ్చా, నీకు అనిపించిందా అది లిమిట్గా ఏది చేయాలో అది చేయండి. అతిగా ఏది కూడా అతి సర్వత్ర వర్జతే, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకేం కావాలో ఒక్కసారి మీ డాక్టర్ని అడగండి, లేదా మీ శరీరాన్ని కళ్ళు మూసుకొని ఒకసారి అడగండి, ఎదర్ ఇస్ దిస్ నీడ్ టు మీ ఆర్ నాట్. అక్కడ మళ్ళీ చెప్తున్నాను, అయ్యప్ప స్వామి మీలో వచ్చారు, అయ్యప్ప స్వామి పేరుకి కళంకం తెస్తారా లేదా గొప్ప పేరు తెస్తారా? ద రిజల్ట్ ఆన్ యూ. ఎదర్ యూ వాంట్స్ టు చెరిష్ యువర్ దీక్ష ఆర్ యూ వాంట్స్ టు అబ్యూస్ యువర్ దీక్ష, దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్. శరణమయ్యప్ప. ఖచ్చితంగా వారి చేతుల్లోనే ఉంటుంది. ఇక చిన్న చిన్న సందేహాలు ఒక్కొక్కటిగా అడిగేస్తాను స్వామి. శుభ్రపరిచే విషయంలో శరీరం అయితే పర్ఫ్యూమ్ కొట్టుకోవచ్చా అండి మేము అని అడుగుతూ ఉంటారు. మీకు నవ్వొచ్చింది, క్షమించండి, కానీ ఈ క్వశ్చన్ అడిగారు కూడా చాలా మంది. పెర్ఫ్యూమ్ కొట్టుకోవచ్చా అంటే ఇంకా పెర్ఫ్యూమ్ కొట్టుకోండి, షాంపూ పెట్టుకోండి, సోప్ పెట్టుకోండి. ఇంకెందుకు దీక్ష తీసుకోవడం ఎందుకు? అదొక నటన ఎందుకు? ఆమె తను నటించడానికి దీక్ష తీసుకుంటే ఎంత, తీసుకోకపోతే ఎంత. షాంపూ వాడకూడదు, కుంకుడుకాయ వాడండి, సున్నిపిండి వాడండి, పంచగవ్యం సబ్బును అమ్ముతున్నారండి, ప్యూరిఫైడ్ ల్యాబ్ టెస్ట్ చేసి అందులో ఏ విధమైనటువంటి లేనిది చాలా చెక్ చేయండి. దర్ ఆర్ సో మెనీ ప్లాట్ఫామ్స్ కదా ఈరోజు. ముందే మాల వేసుకోవడానికి ముందు 40 రోజులు కావాల్సింది తెప్పించి పెట్టుకోండి. నేను పంచగవ్యం సబ్బును నేను కూడా తెప్పించుకునే వాడుతున్నాను. మేము 300 రోజులు అదే వాడుతున్నాం. అలా ఒక్కసారి అలాంటి అయిపోతే అదే వాడుతున్నాం. కాబట్టి అది కొంచెం ఆలోచించి దెర్ ఆర్ సో మెనీ ఆయుర్వేదిక్ షాప్స్ అండి నియర్ బై అస్. మనం ఆయుర్వేదాన్ని వదిలేసి అలోపతిని పట్టుకొని తిరుగుతున్నాం, అది గోల. అలాగే వస్త్రాలు ఎవరికి వారే ఉతుక్కోవాలని చెప్తూ ఉన్నారు. ఎన్ని సిద్ధపరచుకోవాలి ముందుగా, ఎన్ని జతలు? ఇక్కడ వచ్చేటప్పటికి ఒక పై మీద ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి ఒక డ్రెస్, ఒక ఆల్టర్నేటివ్ డ్రెస్. క్లైమేట్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కసారి వర్షం పడవచ్చు, లేదా ఒక్కొక్కసారి వాష్రూమ్ ఎక్కువ వెళ్ళాల్సి వచ్చినప్పుడు వయసు ప్రకారం కూడా ఉంటుంది కాబట్టి ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ప్యాంటు షర్టు, పూజల్లో మాత్రం లుంగి పెట్టేసుకోండి. ఆఫీస్కి వ్యాపారం ప్యాంట్ షర్ట్ వేసుకోండి. ఎందుకంటే